జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వీటీ, మమ్మీకి చెప్పొద్దు. పూజ అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. సరే ఆంటీ, పార్టీకి వెళ్ళాననే చెప్తా. నేను ఈ అవకాశాన్ని వదులుతానా? మీ ఇంట సుఖంగా శుభం ఎందుకు జరగనిస్తా? శ్రావణిని రప్పించి రచ్చ రచ్చ చేయించను. అమ్మా, మీ దంపతులు కూడా కూర్చోండి. పిల్లలు, పూజ మొదలవుతుంది. అందరూ భక్తిగా ఉండాలి. అమ్మవారి పూజలో బాలలక్ష్మిలలోకి అమ్మవారిని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి వ్రత పూజ పూర్తయ్యేదాకా మీరు 5 పిల్లలు లేవకూడదు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవీర్యాధిదేవతాయే నమః. ఓం ప్రాకృతే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అవనీశాయ నమః. ఓం సంధ్యావాసిన్యై నమః. చెప్పండి భూపతి గారు. శ్రావణమ్మ, నీకు తెలియకుండా పురంధరి చాలా చేసేస్తోంది. ఏం చేసింది? మీ అమ్మాయిని పురంధర్తో నువ్వు పంపించావు కదా. వాట్? అయినా వీళ్ళింట్లో అదేదో పూజ అంట. ఒట్టు పెట్టి మరీ మీ అమ్మాయిని కూర్చోబెట్టారు. నా కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టడం ఏంటి? ఆ పురంధరికి అంత ధైర్యం వచ్చిందా? వచ్చే తీసుకొచ్చినట్టుంది. ఇలానే వదిలేస్తే అవ్వ ఇంకెక్కడికైనా తీసుకెళ్తుంది శ్రావణమ్మ. అదిలోనే తుంచేయాలి. వస్తున్నా, ఇప్పుడే తుంచేస్తాను. రామ్మా, తొందరగా రా. వస్తుందండోయ్. ఇక మీ పూజ ఆగిపోయినట్టే. ఆపండి, 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 ఆపండి. శ్రావణి, మీరెవరు మాట్లాడద్దు. ఏం పురంధరి, నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళమన్నాను? ఎక్కడికి తీసుకొచ్చావు? అది ఖుషిని దింపడానికి వచ్చానండి. పూజలో కూర్చోవడానికి ఇంకో పాప రాలేదు. స్వీటీయే కూర్చుంటానంది. అవును మమ్మీ. నోండు, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? షాప్ అని నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి రావడమే తప్పు. నా పర్మిషన్ లేకుండా నా కూతుర్ని కూర్చోబెట్టడం ఇంకా పెద్ద తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.